బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ నాగన్న అండ్ సిస్టర్ లక్ష్మీదేవి ఫ్రమ్ బళ్ళారి. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో మరి ఒక దినాన్ని ప్రభువారు పొడిగించారు. దాన్ని బట్టి ప్రభువారికి నిండు హృదయంతో మనమందరము కలిసి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఆయన నిరంతర ప్రేమకు మనము ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం ప్రియులరా? మన యొక్క జీవితాలు ఆ ప్రియ ప్రభు పొడిగిస్తూ ఉండగా ఆయన యొక్క స్వారూప్యంలో ఎదగవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. చాలామంది సేవకులు చెబుతున్నారు, అనేక రీతులుగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు. ఎంతోమంది సేవకుల యొక్క బోధలు మీరు వింటున్నారు. ఆ బోధల యొక్క సారాంశాన్ని గ్రహించి యేసు ప్రభు వారి యొక్క స్వారూప్యంలో ఎదుగునట్లుగా ప్రతి దినము తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? మీ ఆరోగ్యాల కొరకు నిరంతరము యేసు అనుచరులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది ఎయిడ్స్ వ్యాధుల చేత బాధపడుతున్నారు, హెచ్ఐవితో బాధపడుతున్నారు, టీబీతో బాధపడుతున్నారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు. మాకు ఫోన్ చేసి కానీ ఉత్తరం రాసి కానీ చెప్పిన వారందరికీ, రాసిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రియ ప్రభు తన సమయంలో మిమ్మలను స్వస్థపరచునుగాక. కొంతమంది పేదరికం వల్ల చాలా కష్టపడుతున్నారు. ఇంట్లో బిడ్డలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు వివాహాలు చేయలేని పేదరికం. నా ప్రియ బిడ్డలారా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పేద కుటుంబంలో పుట్టాము కాబట్టి ఇది శాపము అనుకునవద్దు. నా ప్రియ ఆడబిడ్డలారా, మిమ్మలను శాపం కొరకై దేవుడు మిమ్మలను పుట్టింపలేదు, దీవెన కొరకై మిమ్మల్ని పుట్టించాడు. పేదరికంలో పుట్టినంత మాత్రం చేత మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవద్దు, తిట్టుకోవద్దు. ప్రభు ఏదో మేలు దాచి ఉంచాడు. ఆయన దాచి ఉంచిన మేలు మన కళ్ళకు కనబడదు, మన చెవికి వినబడదు, మన హృదయానికి గోచరం కాదు. ఆ ప్రియ ప్రభు మీద ఆధారపడమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిరోజు జననాలు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి. మన యొక్క జననం మనకు తెలిసింది, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. మన మరణం కొరకే చాలా జాగ్రత్తగా సిద్ధపడుతూ ఏ పాపము చేయకుండా భద్రంగా బ్రతకాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పాపం చేయకుండా జీవించడం అది సులువు కాదు, చాలా కష్టం. ప్రియులారా, యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారినే సాతానుడు పడగొట్టేస్తున్నాడు. కాబట్టి
దినదినము ఆ ప్రభు యొక్క పాదాల చెంతకు వెళ్ళి ప్రక్షాళన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని నూతన తలంపులు మనం చెప్పుకుందాం. ఇక ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని అపాత్రులు అయోగ్యులమైన మాకు మీరు అనుగ్రహించిన విధానం కొరకే స్తోత్రాలు. కొన్ని మరణాలు వింటూ ఉన్నప్పుడు, చూస్తున్నప్పుడు హృదయాలు జలదృష్టినవి. మా మరణం ఎప్పుడో, మీరు రాకడెప్పుడో మాకు తెలియదు నాయనా. మా మరణానికి మేము సంసిద్ధులమై జీవించే కృప మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం నాయనా. అనారోగ్యంగా ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా చంటి బిడ్డలు, తల్లి కూడా చెప్పుకోలేని వయసులో ఉన్న చంటి బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారు. మీ ప్రేమగల హస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచండి. కొంతమంది బాలింతలు అనారోగ్యంగా ఉన్నారు. ప్రియ ప్రభువా, వారిని ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాం. వయసు మూలంగా కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు నాయన. వారిని కనికరించి మీ ప్రేమగల హస్తాన్ని చాపి ముట్టి స్వస్థపరచండి నాయన. ఏ అవసరాలతో టీవీ దగ్గరికి వచ్చారో వారి యొక్క అవసరాలు మీ కృపా నిధిలోంచి తీర్చండి నాయన. మెట్టుకు ఈ వాక్య పరిచర్య ద్వారా నీ కుమారుడిక స్వారూప్యంలోనికి, నీ కుమారుడిక గుణలక్షణములు సంతరించుకుని జీవించే కృప అనుగ్రహించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాను. ఈ దినాల్లో సాతానుడు కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు. కొన్ని దినాలు శాంతి సమాధానంగా ఉన్నారు, కొన్ని దినాలు శాంతి సమాధానంగా ఉన్నాము, సక్రంగా సాగిపోతుందిలే అనుకున్న పరిస్థితుల్లోనే సాతానుడు కుటుంబ సభ్యుల్లో ఏదో కలత రేపి శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కుటుంబ వ్యవస్థ చాలా కష్టమైన వ్యవస్థ. ఎందుచేతనగా భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల యొక్క కలయిక. కాబట్టి ప్రతి క్షణము ఆ ప్రభు వారి మీద ఆధారపడితేనే కానీ ఈ కుటుంబాన్ని శాంతి సమాధానంతో వెళ్ళనివ్వడు సాతానుడు. ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారి యొక్క వాక్య పరిచర్య కార్యక్రమాలు మీరు వీక్షిస్తున్నారు కదూ, వాక్యాన్ని వింటున్నారు కదూ, లేక టీవీ సీరియల్స్ ఖర్చు పెట్టినంత సమయము దేవుని వాక్యాన్ని వినడానికి ఖర్చు పెట్టడం లేదా? మీరు ఆలోచించాలి. సీరియల్స్ చూసి చెత్తతో మీ బుర్రను నింపుకోవద్దు. దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని ఆలోచించండి, దేవుని వాక్యాన్ని జీర్ణించుకోండి. తద్వారా మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలు సమాధానంతో ఉంటాయి. తాత్కాలికంగా కొన్ని గొడవలు వచ్చినప్పుడు కూడా అవి సద్దుమణగడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. వారు ఆ ద్వీపము అందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారిడివాడును అబద్ధ ప్రవక్తునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా. ఇందులో చాలా సత్యాలు వ్రాయబడ్డాయి. వీరు మిషనరీ యాత్రను చేస్తున్నారు. బర్నబా, సౌలు గారు, తదుపరి మార్క్, వీరు ఆ రీతిగా ప్రయాణం చేస్తూ ఉండగా వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అనే స్థలానికి వచ్చారు. మీరు ఆ బైబిల్ చివరిలో చూడండి, ఆ పటం ఉంటుంది. ఆ పటంలో పాపు అనే స్థలం ఉంటుంది. ఆ పాపు అనే స్థలం దగ్గరికి వాళ్ళు వచ్చారు. పాపు అనే స్థలం విగ్రహపూరితమైన స్థలం. ఎవరిని వాళ్ళు పూజిస్తారు అనగా అఫ్రోదిత్ అనే దేవతను వారు పూజించేవారు. ఈ పాపు అనే స్థలం వ్యభిచారానికి కేంద్రం. వ్యభిచారానికి కేంద్రమైన
ఈ స్థలంలో దేవుని వాక్యానికి ఏమి చోటు ఉంటుందండి? అటువంటి స్థలంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు బర్యేసు. యేసు అని పేరు పెట్టుకున్నాడు. యేసు అనగా లోకరక్షకుడు. ఇతని పేరు బర్యేసు. బర్యేసు అనగా రక్షకుని కుమారుడు, సన్ ఆఫ్ సాల్వేషన్. బర్ జీసస్ అనగా మంచి పేరు పెట్టుకున్నాడు. కానీ వీడు చేసే పని ఏమిటంటే గారిడి పని, అబద్ధ ప్రవక్త. మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మాటలో 5 విషయాలు ఉన్నాయి. 1, అతడు గారిడివాడు. 2, అతడి అబద్ధ ప్రవక్త. 3, బర్యేసు. 4, యూదుడు. అక్కడ అతడు గారిడీలు చేస్తూ బ్రతుకుతున్నాడు. నా ప్రియులరా, ఆ స్థలానికి వచ్చారు ఈ భక్తులు. ఆ స్థలంలో దేవుని యొక్క వాక్యం చెప్పాలి. ఆ స్థలంలో దేవుని యొక్క వాక్యం చెప్పాలి అని అంటే ఆల్రెడీ ఈ గారిడివాడు, అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ చాలుగా ఉంది. కాబట్టి ఈ గారిడివాడిని, ఈ అబద్ధ ప్రవక్తను వాళ్ళు ఎదుర్కోవాలి. అతడు మ్యాజిక్ చేస్తున్నాడు. అవును, ఈ దినాల్లో కూడా మ్యాజిక్ ఎక్కువైపోయిందా అన్నట్టుగా కనబడుతుంది. క్రైస్తవ పరిచర్య పేరునే మ్యాజిక్స్ జరుగుతున్నాయా ఏమిటి అనే అనుమానం కలుగుతుంది. ప్రియులరా, ఇతడు ప్రవక్త కూడా. ఎటువంటి ప్రవక్త? అబద్ధ ప్రవక్త. అంతకుముందు మనం చదివాం 13వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఆ పేర్లు వ్రాసి చివరిలో సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి అని మనం చదివాం. ఇక్కడ వీడు కూడా, ఈ గారిడివాడు కూడా ప్రవక్తే. కానీ ఈ ప్రవక్త ఎటువంటి ప్రవక్త? అబద్ధ ప్రవక్త. ప్రవక్తలలో నిజమైన ప్రవక్తులు ఉంటారు, అబద్ధ ప్రవక్తులు ఉంటారు. ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపకు వివాహం ఆలస్యం అవుతుంది. పాపకు వివాహం ఆలస్యం అవుతుంటే తల్లిదండ్రుల యొక్క మనసుపై ఒత్తిడి పెరుగుతుంది. అమ్మాయి వయసు పెరుగుతుంది, మంచి సంబంధం రావడం లేదు, వచ్చిన ఆయన కూడా సరైన పరిస్థితుల్లో లేడు అన్నట్టుగా సమయం ఊరికే దొర్లిపోతుంది. అటువంటప్పుడు అబద్ధ ప్రవక్తులు దిగుతున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి ఏమేమో చేసి పలానా చోట పలానా అబ్బాయి ఉన్నాడు, తప్పనిసరిగా పాపకు వివాహం అవుతుంది, అతను తెల్లగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, ఏమేమో కబురు చెప్పి డబ్బు దండుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరు? వాళ్ళు ప్రవక్తలు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు. ప్రియులరా, దేవుని వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా అటువారు గారిడివారు, అట్టివారు అబద్ధ ప్రవక్తలు. దేవుని సేవకులు అబద్ధ ప్రవక్తులుగా ఉండడానికి వీల్లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాప్ అనే ఊరికి వచ్చేటప్పటికి ఇటువంటి వాడు తగిలాడండి దైవజనులకు. ఈ దైవజనులు ఏం చేస్తున్నారో మనం చదువుదాం. 7వ వచనం. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెనో. అంటే సెర్గి పౌలు వివేకం గలవాడు, జ్ఞానవంతుడు. ఏదో విధంగా ఈయన దగ్గర స్థానం సంపాదించాడు. ఈ గారిడివాడు స్థానం సంపాదించి ఇతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద వేసి కాలాన్ని గడుపుకుంటున్నాడు, పబ్బాన్ని గడుపుకుంటున్నాడు. అవును, ఈ దినాల్లో కూడా చాలామంది కళ్ళబొల్లి మాటలు చెప్పి పబ్బాన్ని గడుపుకుంటున్నారు. సువార్త పరిచర్యలోనే ఇటువంటివి జరుగుతున్నాయి అని వింటున్నప్పుడు హృదయం చాలా బాధగా ఉంటుంది. బ్రతికితే ప్రభు, చస్తే ప్రభు అందుకునే పౌలు గారు అన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి ప్రభు కొరకు యథార్థమైన రీతిగా బ్రతకాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ సౌలు గారు, బర్నబా గారు ఎదుర్కొంటున్నారు ఇటువంటి అబద్ధ ప్రవక్తను, గారిడివాడిని. ఇంతకు ముందు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో కూడా
పేతురు యోహానులు ఒక ఆయనను ఎదుర్కొన్నారు. మీకు జ్ఞాపకం వస్తుంది కదూ, మనం అది చదువుతుంటే మనకు జ్ఞాపకానికి రావాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారిడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. వాడు గారిడీల చేత పొట్ట పోషించుకుంటున్నాడు. గారిడీ చేత పొట్ట పోషించుకునేవాడు పేతురు గారు యోహాను గారి యొక్క గొప్పతనాన్ని చూచాడు. ఆ గొప్పతనాన్ని చూచినవాడు ఆ గారిడితో బ్రతుకుంటే బాగుండేది, కానీ ఆ గొప్పతనాన్ని డబ్బు పెట్టి కొనుక్కోవాలని ఆశపడ్డాడు. ప్రియులారా, ఆలోచించాలి. దేవుడిచ్చే వరాలు కొనుక్కుంటే వచ్చేవి కాదు. చాలా విచారకరమైన సంగతి అండి. ఈ దినాల్లో కొంతమంది డిగ్రీలు తగిలిస్తున్నారు. చదువుకున్నవాయా, ఏ యూనివర్సిటీకి వెళ్ళావు, ఏ థీసిస్ రాసావు అని అంటే లేదన్నా ఏమేమో చెప్తారు. పాపం వాళ్ళు బాధతోనే చెప్తారు ఈ విషయాలు. ఏదో వాళ్ళు డిగ్రీ ఇచ్చారు, నేను పెట్టుకున్నానులే అన్నట్టుగా. ప్రియులారా, ఇక్కడ ఈ సీమోను అనే గారిడివాడు ఏదో పబ్బం గడుపుకోవడానికి కార్యాలు చేస్తున్నాడు. ఫిలిప్పు గారు చేసే కార్యాలు ఇతడు చేయాలని ఆశపడి ఫిలిప్పు గారిని ఎడబాయకుండా ఆ ఫిలిప్పు గారు చేస్తున్న అద్భుతాలు చూచి ఆశ్చర్యపడుతూ కాలక్షేపాన్ని చేస్తూ ఉన్నాడు. తదుపరి పేతురు యోహాను గారు సీన్ మీదకు వచ్చారు. పేతురు యోహానులు ఆ విశ్వాసుల మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మను పొందడం చూచాడు. వీడు ఈ గాడిడి వాడైన సీమోను, నా మీద కూడా చేతులు ఉంచమన్నాడు. ఈ రీతిగా స్వార్థంతో గారిడి వాళ్ళు చేస్తారు అండి. యేసు ప్రభు వారి యొక్క సేవకులు గారిడి వాళ్ళు కాదు. యేసు ప్రభు వారి యొక్క సేవకులు అబద్ధ ప్రవక్తలు కాదు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క సేవ చేస్తున్నాము అని అంటే ఎంతోమంది గౌరవిస్తున్నారు. ఈ గౌరవానికి నేను పాత్రుడనా? ఈ గౌరవం నాకు తగునా? టీవీలో బోధ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మీ ఇంటికి విశ్వాసులు వస్తున్నారు, ఏమేమో తెస్తున్నారు, ఇస్తున్నారు. దీనంతటికీ నీవు అర్హుడివేనా, అర్హురాలువేనా? తల వంచి తగ్గించుకొని, ప్రభువా నాకు ఈ ఆదిక్యత ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు అని ఆ ప్రియ ప్రభుకు రుణపడి జీవించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక 7-8 సంవత్సరాల క్రితం నీవెవరో ఎవరికీ తెలియదు. ఈ కాలంలో నువ్వు అందరికీ తెలిసిపోతున్నావు. కారణం ఏమిటి? టీవీ గ్లామర్ పరిచర్య. దీన్ని బట్టి నీ శారీరక స్థితి పెరుగుతుంది, కానీ ఆధ్యాత్మిక స్థితి ఎంతవరకు పెరుగుతుందో ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సెర్గీ పౌలు దగ్గర ఉన్నాడు వీడి గారిడివాడు, ఈ అబద్ధ ప్రవక్త. మరొకసారి చెబుతున్నాను, ప్రవక్తలలో అబద్ధ ప్రవక్తలు ఉంటారు. అందరూ ప్రవక్తులే కాదు. ఆలోచించాలని విశ్వాసులకు నేను ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. 7వ వచనం. ఇతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతితో ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఇతడు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ సెర్గీ పౌలు అనే వ్యక్తి అధిపతి దేవుని వాక్యాన్ని వినాలని ఆశపడ్డాడు. చాలా సంతోషకరమైన సంగతి. పేదరికంలో కొంతమంది దేవుని వాక్యాన్ని వింటారు, సువార్త సేవ చేస్తారు. దేవుని యొక్క మహాకృప వలన వారు ఒక ఆర్థిక స్థాయిలోనికి ఎదుగుతారు. ఆర్థిక స్థాయిలోనికి ఎదిగిన వెంటనే దేవుణ్ణి మర్చిపోతారు. కానీ ఈ సెర్గీ పౌలు అనే అధిపతి దేవుని వాక్యం పట్ల చాలా ఆశ చూపెడుతున్నాడు. పౌలు గారు, బర్నబా గారు చెప్పే వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నాడు. అవును, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎంతసేపు మనం మాట్లాడే దానికంటే దేవుని వాక్యం వినడం ఆశీర్వాదకరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 8వ వచనం.
ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారిడీవాడు అని అర్థం. ఎలుమా అంటే ఈ గారిడివాడు అన్నమాట. ఈ గారిడివాడైనా అబద్ధ ప్రవక్త అయినా బర్యేసు అనేవాడు ఈ అధిపతిని తప్పుదోవ పట్టించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అవును, ఈ దినాల్లో కూడా కొంతమంది ఇదే పని చేస్తారండి. ఒక పద్ధతిలో వారి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉంటే వారిని ఆ విశ్వాసము పందా నుండి తొలగించి ఏమేమో సిద్ధాంతాలు బోధించి వక్ర మార్గంలో జీవించేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, అంకుల్ ఫలానా వారు మా ఊరికి వచ్చారు, వారి బోధ వినవచ్చా వినకూడదా? యేసు ప్రభు దేవుడు కాదంటున్నారు, ఇదేమిటిది కొత్తగా ఉంది. మా చిన్నప్పటి నుంచి యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పడం మా సంఘాల్లో విన్నాము, మా పాస్టర్ గారు చెప్పడం విన్నాము. ఆ రీతిగా ఎంతోమంది వచ్చేస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి. స్టేజ్ మీద నిలబడితే అన్ని హంగులు, అన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము. గాబరా ఎత్తిపోతుంది. నూతన విశ్వాసులు క్రైస్తవేతరులకు ఇదేవరా నాయన మాలోనే బాగుంది అన్నట్టుగా క్రైస్తవం అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రభువు కొరకే బ్రతకడానికి మనం తీర్మానం చేసుకోవాలి ప్రియులరా. కానీ ఇతడు ఎప్పుడైతే ఎదిరించాడో 9వ వచనం చూడండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. 9వ వచనంలో తేడా చూస్తున్నాం. ఏమిటా తేడా? పౌలు అనబడిన సౌలు అని వ్రాయబడింది. సౌలు అంటే దేవుని వలన అడుగుబడినవాడు అని అర్థం. సౌలు అని దానికి తల్లిదండ్రులు అతనికి పేరు పెట్టారు. క్రొత్త నిబంధనలో సౌలు ఉన్నాడు, పాత నిబంధనలో సౌలు ఉన్నాడు. సౌలు అనగా దేవుని వలన అడగబడినవాడు. ఇక్కడ సౌలు ఇప్పుడు రక్షింపబడ్డాడు. రక్షింపబడిన ఈ సౌలును ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు? పౌలు అంటున్నాడు. 9వ వచనం చూడండి. పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై. పౌలు అనే మాటకు చిన్నవాడు అని అర్థం. అవును, యేసు ప్రభు వారిలో మనం రక్షింపబడిన తదుపరి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న తదుపరి మనల్ని మనం తగ్గించుకున్న వల్లని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నీకు డబ్బులు ఉండవచ్చు, విద్యా ఉద్యోగాలు ఉండవచ్చు, ఆస్తిపాస్తులు ఉండవచ్చు, నీకు పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క సాన్నిధ్యంలో నిన్ను నీవు తగ్గించుకోవడం ద్వారా నీ ప్రభువే నిన్ను హెచ్చిస్తాడు. ప్రియులరా, దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతుంది. నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను, నన్ను ప్రేమించువారిని నేను ప్రేమిస్తాను. అంతకుముందే చదివాం కదా, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతున్నాను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. విన్నారు కదా, ప్రభువును గనపరచాలి. మరొకసారి చేతున్నాను. పౌలు గారు చిన్నవాడుగా తాను తగ్గించుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈ వ్యక్తిని చూస్తున్నాడు. వీడెవడు? గాలిడివాడు, ఎలుమ, అబద్ధ ప్రవక్త. ఇతడు చేస్తున్న పనులు చూస్తున్నాడు. గాలిడి పని చేస్తున్నాడు, అబద్ధపు ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు, ఆ యొక్క అధిపతిని తప్పుత్రోవ పట్టిస్తున్నాడు. పౌలు గారు సహించలేకపోయారు. పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరు చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తినాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని
చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వేదికొచ్చుండెను. విన్నారు కదా, జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. కాబట్టి ఆ ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధితో, ప్రభు యొక్క వాక్యంతో ఆటలాడవద్దు. భయముతోనూ వణుగుతోనూ మన శేషించిన జీవితాన్ని ఆయన సాన్నిధ్యంలో జీవిస్తూ అనేక ఆత్మలను ఆ ప్రభు కొరకు సంపాదిస్తూ శేషించిన జీవితాన్ని ధన్యకరం చేసుకుందాం. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించునుగాక. ఆమె. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.